హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య డైలీ వ్లాగ్. వీడియో చూసే వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా ఊర్లోకి ఆకుకూరలు వస్తే తీసుకున్నాను. తోటకూర అయితే ఒక కట్ట తీసుకున్నా, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నా. కరివేపాకు అయితే ఫ్రెష్గా చాలా బాగుంది. ఇంట్లో అయితే ఉంది ఫ్రిడ్జ్లో, కాకపోతే అది కొంచెం వడబడ్డట్టుగా ఉంది. ఆకుకూరలు తీసుకునేటప్పుడు కరివేపాకు చూస్తే చాలా ఫ్రెష్గా అనిపించింది, అందుకని కొంచెం అయితే తీసుకున్నాను. మాకైతే కరివేపాకు ఎక్కువ దొరకదు, చెట్లు అయితే లేవు. ఎప్పుడో అమ్మోళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం అయితే తీసుకొచ్చాను, ఇంకా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే వాడుకుంటున్నాను. ఈరోజు చేసే కూర కూడా ఇంట్లో వాళ్ళైతే ఎవరు తినరు, ఎవరు కాదు, పిల్లలైతే తినరు, మేమైతే తింటాము. ఆకుకూర హెల్త్కి మంచిది కదా, కానీ పిల్లలు తినరు. ఏం చేస్తాం, వాళ్ళ బట్టికి ఏదో ఒకటి చేసి పెట్టడం. ఇంకా ఆకుకూర పులుసు కూర అయితే చేస్తాను. పొయ్యి ముట్టించిపోయే ముందు ఇంకా గ్యాస్ అయితే పైన అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టాలి, నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా. బియ్యం కొంచెంసేపు నాని అనుకోండి, అన్నం మెత్తగా ఉంటుంది. అప్పుడప్పుడు కడిగి పొయ్యి మీద పెడితే కొంచెం అన్నం అనేది పలుగ్గా ఉంటుంది. లేదనుకోండి, మనం గంజి ఉంచుతాం కదా, అలా ఎసురు అనేది ఎక్కువ పెట్టుకొని కొంచెం అన్నం అనేది మెత్తగా ఉడికిన తర్వాత గంజి ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు అన్నం బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఒక్కోసారి ఇంకా అలా కూడా వండుతూ ఉంటాను. మళ్ళీ ఈ గిన్నెలోకే వచ్చాను అన్నం వండటానికి. మొన్న ఈ మధ్య దాకా స్టీల్ గిన్నెలో వండేదాన్ని కదా. అన్నం వండటానికి కానీ కూరలకు కానీ దేనికైనా సరే తెల్ల గిన్నెలే బాగుంటాయి కదా. స్టీల్ ఎందుకనో అంత కంఫర్ట్గా అనిపించవు. గిన్నెలు అనేవి మందంగా బాగానే ఉన్నాయి, కానీ ఎందుకని ఇదైతే చిన్న గిన్నె కదా, కొంచెం అన్నం వండటానికి అది బాగుందిలే అని చెప్పేసి మళ్ళీ దీన్నే వాడుతున్నాను. అదైతేనేమో కొంచెం పెద్దదైంది. మనకి ఇద్దరు మనుషులకు అన్నం వండుకోవటానికి అలా అయితే బాగుంటుంది, కానీ మరీ నవీన్కి ఒక్కడికే వండాలంటే ఏమవుతుందంటే గిన్నె పెద్దదవుతుంది, అన్నం ఎక్కడో అడుగుని ఉంటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ తెల్లదే వాడుతున్నాను. ఈరోజు టిఫిన్ విషయంలో మాత్రం ఫుల్లీ హ్యాపీ. ఉదయం పూట టిఫిన్కి, సాయంత్రం పూట స్నాక్స్కి ఏ ఇబ్బంది లేకుండా అయితే ఉంది ఈరోజు మాత్రం. ఎందుకంటే దోశలు, ఇంకా దోశల పిండి ఉంటే చెప్పనవసరం లేదు. దోశలు అంటే ప్రాణం మాకు అన్నట్టుగా ఉంటుంది మా ఇంట్లో అయితే. అంతకుముందు ఒక యాడ్ వచ్చింది చూడండి, మాకు పశువులు అంటే ప్రాణం అని అన్నట్టుగా మా ఇంట్లో కూడా దోశలు అంటే ప్రాణం. అది మా పిల్లలకేను, నాకైతే అంత ఇష్టం ఉండదు. పిల్లలు ఇష్టంగా తింటే చాలే, మనం ఏదో ఒకటి తినైనా అడ్జస్ట్ అవుతాము. నైట్ దోశల పిండి అయితే వేసి పెట్టాను. గిన్నెకి కొంచెం నిండుగా వచ్చిద్దులని చెప్పేసి వేరే గిన్నెలు అయితే పోసి పెట్టాను. పోయినసారి గిన్నెలో నిండుగా పోసి పెట్టాను, అదేమైందంటే మొత్తం పొంగి మొత్తం కింద పోయింది. కింద పోవటం ఏమో కానీ అది మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికి నా పని అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే 2 గిన్నెల్లో పోసి పెట్టాను. గిన్నె నిండుగా పోసి పెట్టినట్టయితే మొత్తం పొంగిపోయేదేను. పిండి అయితే ఇంకా సపరేట్ గిన్నెలోకి తీసుకొని కలిపి అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ తీసిన పిండి ఉంది కదా, అదైతే సరిపోదులని చెప్పేసి ఇంకొంచెం అయితే తీస్తున్నాను. ఇంక ఉప్పేసి కలిపేసి పక్కన పెట్టేసి మిగిలిన పిండి ఉందిగా, ఇదైతే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకెక్కువసేపు బయట ఉంచామనుకోండి పులుపు అయితే వచ్చింది. మిక్సీలో వేసిన పిండి అయినా కానీ ఒక్కోసారి బాగానే పొంగిద్ది, ఒక్కోసారి పొంగదు. అది ఎందుకనో అర్థం కాదు. నేనైతే ఏమీ వేయను, మామూలుగా మినపప్పు, బియ్యం, ఇంకా అంతవరకేనో, ఎక్కువైతే ఏమి వేయను. ఇంకా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఇంక ఇప్పుడు కావాల్సింది చట్నీ కూడా చేయాలి. చట్నీ చేసి పెట్టేశాను అనుకోండి, ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా నవీన్ స్నానం చేసి వచ్చేటప్పటికి దోశలు అయితే పోసి ఉంచుతాను. దోశలు పోస్తూ ఉంటుంటే తింటూ ఉంటాడు. వేడి వేడిగా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలి, అలా ఉంటేనే ఇష్టంగా తింటారు. అమ్మకైతేనేమో ఇంకా దోశలు కూడా తినదు. దోశలు మెత్తగా పోసి వచ్చినా మళ్ళీ అవి వేడి చేస్తాయో ఏమో అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే తెప్పిస్తాను. ఇంక ఇడ్లీ పిండి కూడా వేసి పెట్టుకుంటే ఒక ప్లేట్ ఇడ్లీ వేసామనుకోండి, అమ్మ ఇడ్లీ అయితే తినిద్ది, మేమైతే దోశలు తినొచ్చు. ఇంకా అలా వేసి పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొనుక్కొచ్చినవి ఎంతో అవ్వు, 10 రూపాయలకి 3, 4 ఇస్తారు. అవి కూడా చాలా చిన్న చిన్న ఇడ్లీ, అవి తింటే ఏం కడుపు నిండిద్ది. మళ్ళీ మధ్యాహ్నం దాకా వాళ్ళు ఏమీ తినకుండా ఉంటారు. ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకు అన్నం తింటారు. ఇంకా మిగతా ఏమన్నా తినడానికి కూడా వాళ్ళు ఏ పడితే అవి తినకూడదు కదా. బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి. మళ్ళీ గట్టిగా ఉన్న వస్తువులు కూడా తినకూడదు, మెత్తగా ఉన్నాయే వాళ్ళు తినాలి. ఇంకా కోడిగుడ్లు అవి వండిద్దామన్నా కూడా కోడిగుడ్లు తినకూడదు అంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి ఇవ్వట్లేదు. ఒక్కరోజైతే ఇచ్చాను, మళ్ళీ తర్వాత ఇంకా తినకూడదేమోలే, మళ్ళీ ప్రాబ్లం వచ్చిద్దేమోలే, చుక్కలం దీపించుకుంది కదా, ఏమన్నా ప్రాబ్లం వచ్చిద్దేమోలే అని చెప్పేసి ఇంకా ఎగ్ కూడా అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఇడ్లీ ఇస్తాను. ఇంకా ఇడ్లీకి కూడా చట్నీ అవి తినకూడదంట, కారపొడి కానీ అల్లపు చట్నీ కానీ వేసుకొని తింటుంది. తర్వాత మేము తినబోయేటప్పుడు ఒక దోశ అయితే పోసిస్తాను. కొంచెం మందంగా మెత్తగా పోసిచ్చామనుకోండి తింటారు. అన్ని దోశలే తినాలంటే మళ్ళీ వేడి చేసిద్దేమని చెప్పేసి పోసివ్వట్లేదు. ఇంకా దోశలు పోయాలని చెప్పేసి దోశల పెనం అయితే కడుగుతున్నాను. దోశల పెనం కడిగితేనేమో దోశలు సరిగ్గా రావు. కడగకుండా దోశలు పోయాలంటేనేమో మనం ఎప్పుడుకో వాడతాం వాటి మీద, ఇంకా బల్లులని, దోమలని, ఇంకా అవన్నీ అంతా గలీజ్ గలీజ్ చేస్తాయి. అందుకని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్దేసి దోశలు పోసామనుకోండి బాగానే వస్తాయి.
కాకపోతే ఫస్ట్ దోశ అనేది సరిగ్గా రాకపోయినా కానీ నెక్స్ట్ దోశ అనేది మాత్రం బాగానే వచ్చింది. ఈ దోశల పెనం కొని నేను ఎన్ని సంవత్సరాలు అవుతుందో, చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే 10 సంవత్సరాలు అలా అయిద్దేమోలే. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో అలాగ ఉన్నది కాదులే. మామూలుగా ఒకటైతే కొన్నాను మా పెళ్ళైన కొత్తలో. అది ఇప్పుడు చపాతీలు చేయడానికి వాడుతున్నాను. ఫస్ట్లో అయితే చపాతీలకి, దోశలకి రెండిటికి ఒకటే వాడేదాన్ని. అసలు చపాతీలు కాల్చినప్పుడు దోశలు పోయాలంటే ఎంత కష్టంగా అనిపించేదో, ఎంత తలకాయ నొప్పి, అసలు మామూలు బాధ అనిపించేది కాదు. అప్పుడు ఏంటంటే 2 పెనాలు లేవు. ఒక్కటే ఉండేటప్పటికి అంత కష్టం అనిపించేది. ఫస్ట్ 1, 2 దోశలు అసలు సరిగ్గా వచ్చేవి కాదు. ఇరిగిపోతూ ఉండేవి. నల్లంగా మాడిపోవటం అలా జరిగేది. ఇంకా తర్వాత బాగానే వచ్చాయి. ఇంకా అట్లా చాలా సంవత్సరాలు అట్లా కష్టపడ్డాను. ఇంకా తర్వాత రెండోది కొనుక్కున్నాను. కొన్న తర్వాత ఇంకా ఫస్ట్ కొన్నదైతేనేమో చపాతీలకు వాడుతున్నాను. రెండోసారి కొన్నదైతేనేమో ఇంకా దోశలు పోసుకోవడానికి వాడుకుంటున్నాను. ఇది కొన్న తర్వాత వెంటనే మళ్ళీ నాన్ స్టిక్ దోశ పెనాలు ఉంటాయి కదా, అవైతే గిఫ్ట్లకి ఇచ్చారు. 2 ఇచ్చారు, ఒకటి కూడా కాదు. ఇది కొన్న తర్వాత ఇచ్చారు. నాన్ స్టిక్ది ఒకటైతే వాడాను కానీ దోశలు నాకేంటో బాగా అనిపించలేదు. పలచగానే వస్తున్నాయి కానీ మధ్యలో పలచగా వస్తున్నాయి. చుట్టూ వచ్చేటప్పటికి ఏంటంటే మందంగా వస్తున్నాయి. నాకెందుకనో అంతగా నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇంకా అదైతే వాడలేదు, తీసేసాను. ఇంకా ఊరకి ఇంట్లో ఉంచుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఒకటేమో అమ్మ వాళ్ళకి ఇచ్చాను, ఒకటేమో వాడంది కొత్తదే అదైతేనేమో అక్క వాళ్ళకి ఇచ్చాను. ఇంకా వాళ్ళకి దోశల పెనం లేదంట, ఒక్కటే చపాతీలకి వాటికి వాడుకుంటున్నా అని చెప్పేస్తే ఇంకా అది వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా నేను మాత్రం ఎనపయ్యే వాడుతున్నాను. ఎనపయ్య కూడా ఎక్కువ రేట్ ఏం కాదు, తక్కువ రేటే. ఊళ్ళోకి అమ్మొస్తే తీసుకున్నాను. ఇంటి ముందుకు మనకు బండి వాళ్ళు వస్తారు కదా ఊళ్ళో అమ్మటానికి, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. దోశలు బాగానే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పొయ్యితోనే నాకు ప్రాబ్లం అయిపోయింది. మంట అనేది బాగా రావట్లేదు. గ్యాస్ సిమ్లో రావటం వల్ల చుట్టుపక్కల ఏమో పచ్చిగా ఉంటుంది, మధ్యలో ఏమో మాడిపోతా అలా ఉంటుంది. పిన్ వేయించుకుంటే కానీ ఇంక ఈ ప్రాబ్లం అనేది పోయిద్దేమో. ఇంకా కూర అయితే తోటకూర తీసుకున్నాను కదా, తోటకూర అయితే కట్ చేశాను. ఫస్ట్ తోటకూర అయితే కడిగి పెట్టేస్తాను. మనం కోసిన తర్వాత కడగకుండా ముందే ఆకులు తీసుకున్నప్పుడు ఆకులు మొత్తం కడిగేసి ఒక వడగంట ఉంటుంది కదా, ఆ వడగంటలో వేసి పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళు మొత్తం పోతాయి. ఇంకా ఆకులో ఉన్న పోషకాలు అవన్నీ బయటికి పోకుండా ఉంటాయంట. మనం కట్ చేసిన తర్వాత కడిగామనుకోండి ఆకులో ఉన్న పోషకాలు అవన్నీ వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మనం తోటకూరైనా పప్పు అయినా ఏదైనా చేసినప్పుడు ఆ వాటర్ అనేది వంచకూడదు. మనకు వాటర్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం వాటరే పోసుకోవాలి. లేదనుకుంటే కొంచెం చారుగా తిన్నా ఇబ్బంది లేదు, కానీ ఆ వాటర్ మాత్రం అసలు వేస్ట్గా పడేయకూడదు. పోషకాలన్నీ వాటర్లోనే ఉంటాయి. తోటకూర అయితే పులుసు కూడా చేశాను. చెప్పాను కదా నవీన్ అయితే తిండి అని చెప్పేసి వాడికి ఒక ఎగ్ అయితే ఫ్రై చేసేసి ఇచ్చేసాను. ఇంకా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఎలా ఉన్నా సరే హాట్ వాటర్ అనేది మాత్రం తప్పనిసరి కదా, ఉదయాన్నే వాటర్ అయితే తాగుతాము. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళిన వెంటనే అంట్లయితే బయటేసి బట్టలు అయితే నానబెట్టేసి ఈ 2 నానేలోపు ఇంకా ఇంట్లోకి వచ్చేసి వాటర్ అయితే తాగుతాను. నాకు వాటర్ తాగడానికి కొంచెం టైం పట్టిద్ది. ప్రశాంతంగా కూర్చొని ఫోనో టీవీనో ఏదో ఒకటి చూస్తా, ఎక్కువ శాతం ఫోనే చూస్తాను. ఫోన్ చూసుకుంటా ఇంకా తాగుతూ ఉంటాను. కనీసం ఒక 10 నిమిషాలు పావుగంట సేపు అయినా కూర్చుంటాను. ఇంకా కావాలనుకుంటే ఎక్కువసేపు కూడా కూర్చోవచ్చు. ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి ఇంకా మన కోసం మన బంధువులు ఎదురు చూస్తూ ఉంటాయి కదా, అంట్లు బట్టలు ఇవన్నీ. అందుకోసం అని చెప్పేసి ఒక పావుగంట సేపు కూర్చొని ప్రశాంతంగా వాటర్ తాగేస్తాను. ఉదయం పూట ఇంకా చేసిన కష్టం పని అంతా మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది మైండ్. వాటర్ తాగటం అయిపోయిన తర్వాత ఇంక బయటకు వెళ్ళేసి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేస్తాను. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే దోశలు పోస్తున్నాను. మా అమ్మాయి కూడా లేటుగానే నిద్ర లేచిద్ది. మా ఇద్దరికి ఒకసారి అయితే టిఫిన్ చేస్తాను. మా ఆయనకి నవీన్కి వీళ్ళిద్దరికైతే మాత్రం ఒకసారి టిఫిన్ చేస్తాను. ఫస్ట్ నవీన్కి అయితే చేస్తాను, తర్వాత మా ఆయనకైతే చేస్తాను. ఇంకెప్పుడు మేము తినబోయేటప్పటికి ఒక్కోసారి 9 అయింది, 9:30 అయింది, 10 అయింది. ఎక్కువ శాతం మేము తినబోయేటప్పటికి 9:30, 10 అయితే అయింది. ఇంట్లో పని అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తినాలి, అప్పుడే తిన్నట్టుగా అనిపించిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో.